ఫస్ట్ మీ యొక్క వాచ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ పైన అనేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ మీద మీరు ప్రెస్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళి అబౌట్ ఉంటుంది. అబౌట్ లో వర్షన్ అనమాట. వర్షన్ లో మీరు ఇక్కడ మీకు TOB67701862 ఉంది కదా, దానిపైన లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ కొన్ని వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఫ్యాక్టర్స్ మోడ్ అనమాట, ఫ్యాక్టరీ మోడ్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఒక రకంగా ఇది ఒక గేమ్ తిని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్ అనేది నేను ప్రెస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ ప్లస్ సింబల్ వస్తుంది అనమాట. ఇక్కడ పాస్ అని నొక్కితే మనం చూడొచ్చు ప్లస్ వచ్చింది. దీన్ని ఎలా రిమూవ్ చేయాలి, చాలా మందికి ఇది పెద్ద డౌట్ అనమాట. ఈ యొక్క ప్లస్ సింబల్ ని రిమూవ్ చేయడం అనేది చాలా మందికి తెలియదు అనమాట. ఇది వచ్చేసి ఏదో కొంతమంది మనకి చెప్పింటారు ఒకది ఎలా తీసేయాలి, ఇలా అంటున్నా బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నా కానీ ఇది పోవడం లేదు, ఇది ఎలా అని చాలా యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసి ఉంటారు. అంటే కొంతమంది చెప్పింటారు, కొన్ని మీకు వర్క్ ఉంటే కొన్ని వర్క్ అవ్వకుండా ఉండుంటాయి అనమాట. దాని గురించి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట ఎలా అనేది. ఏం లేదు, సింపుల్ మీ యొక్క వాచ్ అనేది ఇలా పట్టుకుంటారు కదా, మీరు వచ్చేసి మీ యొక్క 2 ఫింగర్స్ అనమాట. ఏదైనా సరే ఒక 2 ఫింగర్స్ తో ఇలా అనాలన్నమాట. కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇలా అనండి, కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ అనండి, మళ్ళీ ఇలా అనుకుంటా పోతే మీకు లాస్ట్ కి పాసా ఫెయిల్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. కన్ఫామ్ ఇక్కడ మీరు పాస్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ అన్ని కలర్స్ అనమాట. ఒక రకంగా ఒకరు గేమ్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి బాక్స్ అనే కలర్ అంతా ఫిల్ చేయాలన్నమాట. మీరు ఇలా ఇప్పుడు కూడా పాస్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హెచ్ఆర్ అనమాట. ఇది అవసరం లేదు మీకు, దానిపైన సింపుల్ గా సింగిల్ ట్యాప్ చేసి మీకు ఇక్కడ పాస్ అని వస్తుంది. నెక్స్ట్ SpO2 అనమాట. ఇది వచ్చేసి మీ యొక్క హార్ట్ రేట్ అనేది మనకు నార్మల్ వాచ్ లో ఉంటుంది, అది మీ అందరికి తెలిసే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీరు సింపుల్ గా ఒక సింగిల్ ట్యాప్ చేయాలన్నమాట దీనిపైన. ఇక్కడ కూడా మీరు పాస్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అయిపోయింది. ఇక్కడ మీకు ఓవరాల్ స్టెప్స్ అనేవి ఎన్ని చేశారు ఎన్ని చూపిస్తుంది అనమాట. ఇది కూడా దీని మీద సింగిల్ ట్యాప్ చేసి మీకు పాస్ ఆఫ్ ఫెయిల్ అని అడుగుతుంది. పాస్ అనేది ప్రెస్ చేయాలి. ఇక్కడ కూడా మోడ్ సెలెక్షన్ మోటార్ టెస్ట్ ఆఫ్ అనమాట. ఇది వచ్చేసి మీకు నార్మల్ గా ఇలా ఆన్ లో వస్తుంది అనమాట. మీకు ఎవరికైనా సరే కొత్త వాచ్లలో ఆన్ లో ఉంటుంది. ఆన్ లో ఉంటే ఇది వచ్చేసి మీరు వచ్చేసి ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకుని ఇక్కడ పాస్ అనేది నొక్కాలి. ఛార్జింగ్ టెస్ట్ నో ఛార్జింగ్ అనమాట. ఏంటి ఇప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఛార్జింగ్ లో అయితే లేదనమాట. ఈ వాచ్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టలేదు ఇప్పుడు కాబట్టి పాస్. ప్రోడక్ట్ లిస్ట్ ఇక్కడ మీరు కానీ ప్రెస్ చేయొచ్చు. మీరు ఏది టచ్ చేసి ఇక్కడ మీరు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తారనమాట. సింపుల్ గా ఇక్కడ ప్రోడక్ట్ లిస్ట్ అనమాట. సెకండ్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ మీకు మ్యాక్ అడ్రస్ ఉంది కదా, దానిపైన వచ్చేసి డబల్ ట్యాప్ చేయాలన్నమాట. ఇది డబల్ ట్యాప్. చూడండి నేను ఇప్పుడు డబల్ ట్యాప్ చేస్తాను, మీకు వచ్చేది కొన్ని ఫీచర్స్ వస్తాయి. డబల్ ట్యాప్ చేసండి. ఇక్కడ ఏమేమి వస్తాయి, స్పీకర్ టెస్ట్ మోడ్ ఆఫ్ 0.104.61.7 ఉంది. కింద మైక్ టెస్ట్ ఆఫ్ ఉంది కదా, మైక్ టెస్ట్ ఆఫ్ ని ఆన్ చేసుకోవాలి. మీరు వచ్చేసి ఇక్కడ స్పీకర్ టెస్ట్ మోడ్ ఉంది కదా ఆఫ్, దీన్ని ఆన్ చేయండి. ఇప్పుడు మీకు కొన్ని సౌండ్స్ అనేవి ఒక మ్యూజిక్ అనే ప్లే అవుతుంది. చూడొచ్చు మీరు కూడా ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక మ్యూజిక్ అనేది మీకు ఒక వాచ్ లో నుంచి వాచ్ స్పీకర్ నుంచి మీకు అనేది ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ వాచ్ స్పీకర్ నుంచి మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. ప్లే ఏదో ఒక లాంగ్వేజ్ అనమాట. ఇది వచ్చేసి మనం కస్టమైజ్ చేసుకోలేము అనమాట అనేది. ఇది ఓన్లీ 5 వోల్ట్ వాచ్ లో నేను చూసాను అనమాట. ఇంకా మిగతా వాచ్లలో చెక్ చేశాను కానీ కొన్ని వాచ్లలో లేదు. 5 వోల్ట్ వాచ్లలో మాత్రం ఇది కన్ఫర్మ్ ఉందన్నమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీకు 5 వోల్ట్ వాచ్ మీరు వాడుతున్నట్టు ఇది తప్పకుండా యూజ్ చేసుకోండి. వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ ఉంది కదా, మైక్ టెస్ట్ మోడ్ ఆఫ్. దీని ప్రెస్ చేసినందుకు మీకు ఒకటి అనమాట. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం పైన ప్రెస్ చేసినప్పుడు మనకు మ్యూజిక్ వచ్చింది కదా, ఇప్పుడు మ్యూజిక్ టెస్ట్ మనం ఆన్ చేసి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇది ఆఫ్ అవుతుంది అనమాట. ఇది ఆఫ్ లో ఉంటేనే ఇది ఆన్ అవుతుంది అనమాట. ఇది ఆన్ లో ఉంటే ఇది ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఒక యాప్ ఈ యొక్క వాచ్ లో మీరు ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవడం తెలియదు అనమాట. ఎలా ప్రొఫైల్ అప్లోడ్ చేసుకోవాలి, దీనికి సపరేట్ యాప్ ఉంది కదా, యాప్ నేమ్ ఎన్ని మన పక్కన యూట్యూబ్ లలో చూసి ఇలా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అంతేం అవసరం లేదనమాట. ఈ యొక్క ఫైర్ బోల్ట్ కి సంబంధించిన వాచ్లలో ఫైర్ బోల్ట్ అనే కాదు, ఏ ఒక్క వాచ్ కైనా సరే మీకు వాళ్ళే ఇక్కడ మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ మీరు సేమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, అబౌట్ లోకి వెళ్ళండి, యాప్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది అనమాట. సింపుల్ గా మీ యొక్క మొబైల్ తో ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేశారంటే ఒక వాచ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. ఇక్కడ మీరు మీకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట. ఈ యొక్క యాప్ లో
మనం ఎలా ప్రొఫైల్ అప్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను అనమాట. ఇంతవరకు మా వీడియోని చూస్తున్నట్టే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.